స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 12వ శ్లోకం ముఖాసారంలోది నేర్చుకుందాం. మా శిష్యులు ఇద్దరు కూడా నేను అన్నది వాళ్ళు రిపీట్ చేస్తారు. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మీరు కూడా అర్థ తాత్పర్యాలతో ఈ పద్యాన్ని నేర్చుకోండి. గిరాం దూరౌ చోరౌ, గిరాం దూరౌ చోరౌ, జడిమతిమిరాణాం జడిమతిమిరాణాం, కృత జగత్పరిత్రాణౌ కృత జగత్పరిత్రాణౌ, సోణౌ సోణౌ, ముని హృదయ లీలైక నిపుణౌ ముని హృదయ లీలైక నిపుణౌ, నఖైః నఖైః స్మేరౌ స్మేరౌ, సారౌ సారౌ, నిగమవచసాం నిగమవచసాం, ఖండిత భవ ఖండిత భవ, గ్రహోన్మాదౌ గ్రహోన్మాదౌ, పాదౌ తవ పాదౌ తవ, మనసి కామాక్షి కలయే మనసి కామాక్షి కలయే. గిరాం దూరౌ చోరౌ, జడిమతిమిరాణాం, కృత జగత్పరిత్రాణౌ, సోణౌ ముని హృదయ లీలైక నిపుణౌ, నఖైః స్మైరౌ సారౌ, నిగమవచసాం, ఖండిత భవ, గ్రహోన్మాదౌ, పాదౌ తవ, మనసి కామాక్షి కలయే. ఇప్పుడు నేను అర్థం చెప్తాను, అర్థ తాత్పర్యాలు చెప్తాను. గిరాం దూరౌ చోరౌ, జడిమతిమిరాణాం, కృత జగత్పరిత్రాణౌ, సోణౌ ముని హృదయ లీలైక నిపుణౌ, నఖైః స్మేరౌ సారౌ, నిగమవచసాం, ఖండిత భవ, గ్రహోన్మాదౌ, పాదౌ తవ, మనసి కామాక్షి కలయే. అంటే కామాక్షిదేవి మాటలకు అందనటువంటి జాడ్యం అనే అంధకారాన్ని తొలగించేస్తుంట. తిమిరాణం అంటే అంధకారం, జడిమ అంటే జాడ్యం అన్నమాట. జాడ్యం అనే అంధకారాన్ని ఆవిడ తొలగిస్తుంది. అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి అహం అనే అంధకారాన్ని, వాళ్ళ చెడుని ఆవిడ హరింపజేస్తుంది. కృత జగత్ పరిత్రాణౌ, జగత్తుని రక్షించేదన్నమాట. సోణౌ ముని హృదయ లీలైక నిపుణం, నిపుణం అంటే ఆవిడ నైపుణ్యం కలది. ఏంటి? మునిజన హృదయాలలో విహరించేది అమ్మవారు. ఖండిత భవ గ్రహోన్మాదౌ అంటే సంసారం అనేటువంటి దయ్యం అనేటువంటి వలన కలిగే పిచ్చిని ఆవిడ దూరం చేస్తుంది. అంటే సంసారం అనేటువంటి ఆ దయ్యం అనే పిచ్చిని వదిలించేస్తుంది అనమాట. తర్వాత ఆ పాదౌ అంటే పాదాలు, తవ మనసి కామాక్షి కలయే అంటే పాదాలు, ఎర్రనైన పాదాలైనటువంటి నీ పాదాలని జంటని నా మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానిస్తాను తల్లి అని ఆ సాధకుడు పాడుతున్నాడు అనమాట.